రంజిత మరనాడంతా ఊటీలోనే ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్ఐని కలుసుకుంది. ఊటీలో గాని, దగ్గర ఊళ్ళో గాని, ఏ హాస్పిటల్లో గాని బుల్లెట్ వూండు తగిలిన పేషెంట్ ఎవరూ రాలేదని ఎస్ఐ చెప్పాడు. చీకటి పడేదాకా స్టేషన్లోనే కూర్చుని చేయవలసిన ప్రయత్నమంతా చేసి రాత్రికి హోటల్కు చేరుకుంది. ఆకలి అనిపించలేదు. తేలిగ్గా టిఫిన్ తెప్పించుకుని తిని బెడ్ మీదకు చేరింది. చాలాసేపు నిద్ర పట్టలేదు. తనతో బాటు తెచ్చుకున్న నవల చదువుకుంటూ ఉంటే అప్రయత్నంగా ఎప్పటికో కళ్ళు మూతలు పడిపోయాయి. టెలిఫోన్ రింగ్ అవుతుంటే మెలకు వచ్చింది. చేయిజాచి రిసీవర్ చేతిలోకి తీసుకుంది. ఆమె హలో అనగానే అవతల నుంచి నేను అని వినిపించింది. అదే గొంతు ఏదో అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నట్టు. ఏంటి అంది విసుగ్గా. ఊటీలో ఇంకా ఉండి ఏం సాధించదలుచుకున్నట్లు? నిన్ను పట్టుకుందామని. ఇంకా 2 రోజులు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే నిన్ను పట్టుకుని వెళ్ళిపోతాను. 2 రోజుల దాకా టైం ఎందుకు? ఆ పని ఇప్పుడే చేయొచ్చుగా. ఎరవేస్తున్నావా రంజిత? ఆమె మాట్లాడలేదు. నువ్వు సామాన్య స్త్రీవి కావని నాకు తెలుసు. అందుకే నీతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను. రంజిత మళ్ళీ మౌనంగా ఊరుకుంది. రంజిత, నన్ను కలుసుకుందామనుందా? ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను అంది రంజిత. ఆమె మాటల్లో కసి ధ్వనిస్తోంది. అయితే ఇక్కడ కాదు. వేలింగ్టన్ ఇక్కడకు దగ్గరగానే ఉందని తెలుసుగా. రేపు సాయంత్రం 5:30కు అక్కడున్న క్వీన్ గార్డెన్స్ లో ఉంటాను. ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. రంజిత రిసీవర్ రెస్ట్ మీదుంచుతూ ఏమాత్రం అలికిడి కాకుండా బెడ్ మీద నుంచి లేచింది. గది బయట డోరు పక్కన ఎవరో నిల్చున్నట్లు ఆమె సిక్స్త్ సెన్స్ పసిగట్టింది. పొరుపు కిందే పెట్టించిన రివాల్వర్ తీసుకుని ఏమాత్రం శబ్దం చేయకుండా డోరు దగ్గరకు నడిచింది. ఒక్క క్షణం మెదలకుండా నిలబడి ఒక్క ఉదుటును తలుపు తెరిచింది. గది బయట మరుగుజ్జువాడు నిలబడున్నాడు. ఇద్దరూ షాకులో ఉన్నట్లు 2 సెకన్లు అలా నిలబడిపోయారు. చాలా దగ్గరగా ఆమె నడుం కన్నా కొంచెం ఎత్తులో నిలబడున్నాడు. అతని చేతిలో చిన్న ఆయుధం లాంటిది ఉండడం గమనించింది. కదలకు అంది రివాల్వర్ కింద కొంచి అతని తలకి గురిపెడుతూ. అతను నోరు తెరిచి హిహిహి అని నవ్వాడు. ఆమె ఎంత మెళకువతో ఉందామన్నా వీల్లేకపోయింది. ఆమెకు అర్థం కానంత, ఊహకు కూడా అందనంత వేగంగా ఏదో జరిగింది. చెయ్యి చచ్చుబడిపోయినట్లయిపోయి రివాల్వర్ జారి నేల మీద పడిపోయింది. కళ్ల ముందు ఏదో చీకటి. ఒక్క క్షణం అంతే. తేరుకుని చూసేసరికి మరుగుజ్జువాడక్కడ లేడు. అతని కోసం వెతికి ప్రయోజనం లేదని తెలుసు. అతని చేతిలో భంగపడ్డం ఇది 2వ సారి. డోర్ లాక్ చేసి వెనక్కొచ్చి బెడ్ మీద కూర్చుంది. ఇంతలో ఏదో ఆలోచనొచ్చి రిసీవర్ చేతిలోకి తీసుకుంది. అవతల నుంచి ఆపరేటర్ పలికాడు. ఈ టైంలో ట్రంకాల్ చేయడానికి వీలుంటుందా? ఎస్ మేడం. ఎక్కడికి చెయ్యాలో చెప్పండి. ఆమె ఊరు, ఫోన్ నెంబర్ వివరాలిచ్చింది. పీపీనా? అక్కర్లేదు. నెంబరు కాలివ్వండి. ఓ గంట పోయాక ఫోన్ మోగింది. మాట్లాడండి అంటున్నాడు ఆపరేటర్. హలో అంటోంది అవతల నుంచి ఓ మగ గొంతు. గుర్తుపట్టింది. ప్రఫుల్ల కుమార్. రంజిత మాట్లాడుతూ వింటోంది. హలో హలో అంటున్నాడు అతను గట్టిగా. రంజిత మౌనంగా ఊరుకుంది. హాయిగా డ్రింకు తీసుకుని కమ్మగా నిద్రపోతుంటే ఊటి నుంచి ట్రంకాలను డిస్టర్బ్ చేశారు. ఊటీలో నాకెవరూ స్నేహితురాలిగాని లేరే. హలో హలో అని అరుస్తున్నాడతను. రంజిత ఫోన్ పెట్టేసింది. ఓ నిమిషం గడిచాక ఆపరేటర్ మళ్ళీ రింగ్ చేసి మాట్లాడారా అని అడిగాడు. మాట్లాడాను. రంజిత బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది. తన అనుమానం తప్పయింది. అక్కడికి కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నాడు. మరి ఆమె ఆలోచనల్లో అలసిపోయి చివరకు నిద్రపోయింది. సరిగ్గా 5:20 రంజిత వెల్లింగ్టన్లోని క్వీన్ గార్డెన్స్లో కడుగు పెట్టింది. మబ్బుగా ఉండి చలిగాలి శరీరాలను వణికిస్తోంది. గార్డెన్లో రకరకాల పూల మొక్కలు, రంగురంగులుగా విరబూసిన పువ్వులు కన్నుల పండుగ కలగజేస్తున్నాయి. మనుషులు అక్కడక్కడా చెదురుగా తిరుగుతున్నారు. కొంతమంది సిమెంటు బల్లల మీద కూర్చునున్నారు. రంజిత చాలా ఎలర్ట్గా ఉంది. తనకు ఎదురుపడే ప్రతి మనిషిని గమనిస్తూ నడుస్తోంది. వెనక అడుగుల చప్పుడైనట్లయింది. చప్పున తల తిప్పి చూసింది. ఎవరూ లేరు. పక్కన పూల మొక్కలు కదిలినట్లయ్యాయి. అటుకేసి వేగంగా నడిచి పూల మొక్కల వరుస దాటి వెళ్ళింది. ఎవరూ కనిపించలేదు. కొంతసేపు అక్కడే నిలబడి పూల మొక్కల మధ్య నుంచి నడవసాగింది. పక్కన మళ్ళీ ఏదో అలికిడి. తల తిప్పి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. ఆమె ఆగలేదు. నడుస్తూనే ఉంది. ఉన్నట్లుండి ఉలిక్కి పడింది. దూరంగా ఓ చెట్టు పక్కన మరుగుజ్జువాడు కనిపించాడు. ఆమెను చూడలేదు. ఒంగుని అతని మాటలు వింటున్న మనిషితో ఏదో చెబుతున్నాడు. రంజిత తొందరగా అటుకేసి నడిచింది. వాళ్ళిద్దరూ ఆమెను గమనించలేదు. ఆ 2వ మనిషి అతను చెప్పేది ఆలకిస్తూనే ఉన్నాడు. రంజిత వాళ్ళకి 20 గజాల దూరంలోకి వెళ్ళింది. అప్పుడు పసిగట్టాడు మరుగుజ్జువాడు.
కన్ను మూసి తెరిచేటంతలో పక్కకి దూకి పొదల మాటున మాయమైపోయాడు. అతన్ని వెంటాడి లాభం లేదని రంజిత్కు తెలుసు. ఈ రెండో మనిషి మీద దృష్టి నిలిపి అతన్ని పోనివ్వకూడదనే నిర్ణయంతో అటుకేసి నడిచింది. ఉన్నట్లుండే కాళ్ళకేదో అడ్డుపడినట్లయింది. ఎవరో ఏదో విసిరి ఆమె పాదాలు బంధించినట్లయి తూలి కింద పడబోయి సర్దుకుంది. తలవంచి చూసేసరికి ఏదో సన్నని వస్తువు పోక్కుంటూ ఎవరో వేగంగా చేత్తో లాగినట్లు వెనక్కి వెళ్ళిపోయింది. తలెత్తి చూసేసరికి రెండో మనిషి కూడా కనిపించలేదు. ఆతృతగా ముందుకెళ్లి ఇంతకు ముందు వాళ్ళిద్దరూ కనిపించిన చెట్టు వెనక్కి పోయింది. అక్కడెవరూ లేరు. మళ్లీ పక్కన ఏదో అలికిడి. పూల మొక్కలు కదిలాయి. రంజిత ఆలస్యం చేయలేదు. మెరుపు వేగంతో అటు వెళ్లి మొక్కల్ని దాటింది. కొంచెం దూరంలో ఇంతకు ముందు చూసిన మనిషి కనిపించాడు. అతనికి కొంత ముందుగా గుబురుగా ఎత్తుగా పెరిగిన పొదలున్నాయి. ఒక్క సెకను ఉపేక్షిస్తే అటువైపు మలుపు తిరిగిపోతాడు. రంజిత్ చేతిలోని రివాల్వర్ని అతని వైపు గురిపెట్టింది. ఆగు, కదలొద్దు అంది. ఆ వ్యక్తి ఆగిపోయి వెనక్కి తిరిగాడు. రంజిత అతన్ని చూసి నిశ్చేష్టురాలైపోయింది. అశ్విని కుమార్, మందాకిని తన సర్వస్వం దారపోసిన ప్రియుడు. రంజిత ఒక్కసారి త్రుళ్ళిపడినట్లై అంతలోనే నిలదొక్కుంది. అశ్విని కుమార్ ఆమెను చూసి నవ్వడానికి ప్రయత్నించాడు. రంజిత అతని దగ్గరకొచ్చింది. మీరెక్కడెందుకున్నారు అని అడిగింది అతని పాదాల వంక చూస్తూ. అక్కడ ఎలాంటి గాయము కనపడడం లేదు. మీరు పోలీస్ ఆఫీసర్ రంజిత్ గారు కదూ? నేనడిగిన ప్రశ్న అది కాదు. మందాకిని దూరం చేసుకున్నాక నా మనసేం బాగాలేదు. కొంతకాలం ప్రశాంతంగా గడపాలని ఊటికొచ్చాను. ఇప్పుడు వెల్లింగ్టన్ దేనికొచ్చారు? ఇక్కడ టీ అండ్ వీట్ రీసెర్చ్ బోర్డులో నా స్నేహితుడు పనిచేస్తున్నాడు. అతన్ని కలుసుకుందామనొచ్చాను. కలుసుకున్నారా? అతనిక్కడ లేడు. ఢిల్లీలోని పూనా ఇన్స్టిట్యూట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడని తెలిసింది. అతను మీకెలా తెలుసు? చిన్నప్పుడు మేమిద్దరం క్లాస్మేట్సం. అతను ఎంఎస్సి బాటనీ పాస్ అయి తర్వాత పిహెచ్డి చేసి ఇక్కడ ఉద్యోగంలో చేరాడు. అతని పేరేంటి? జానకీనాథ్. రంజిత అతని మొహాన్ని పరిశీలిస్తూ ఓ నిమిషం మౌనంగా ఊరుకుంది. తర్వాత అతనితో ఏం మాట్లాడుతున్నారు అని అడిగింది. ఎవరితో? ఆ డ్వార్ఫ్తో. డ్వార్ఫ్ ఎవరు? రంజిత ముఖం కోపంతో ఎర్రబడింది. అతను చాలా తేలిగ్గా అబద్ధం చెబుతున్నట్లు అర్థమైంది. ఇక్కడ మాట్లాడడం అనవసరం అనిపించింది. పద పోలీస్ స్టేషన్కి అంది కటువుగా. అతని మొహంలో చాలా భయం కనిపించింది. నేను నిజంగా... రంజిత అతని మాటలు వినిపించుకోలేదు. ఊటీలో రంజితకు మొదట్నుంచి సాయంగా ఉన్న ఎస్ఐ ఎత్తుగా బలంగా ఉండి చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. అతని కళ్లల్లో ఎర్రని జీరలు మిడిసిపడుతున్నాయి. మీరు వెళ్ళండి మేడం, వీడి విషయం నేను చూసుకుంటాను అన్నాడు రంజిత్తో. రంజిత్ వెళ్ళిపోయాక ఎస్ఐ అశ్విని కుమార్ వంక తిరిగి, ఆ మరుగుజ్జువాడితో ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు ఇంగ్లీష్లో. అతని కంఠం కంగుమని మోగింది. ఏ మరుగుజ్జువాడు? ఎస్ఐ అతని దగ్గరకు నడిచి చెంప మీద పెడీమని కొట్టాడు. అశ్విని కుమార్కి కళ్ల ముందు చీకటి మెరుపులు మెరిశాయి. ఎస్ఐ వంక భయంగా చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఎస్ఐ చెయ్యి మరోసారి గాల్లోకి లేచింది. నిజంగా నాకేమీ తెలీదు. గార్డెన్లో ఒకడిని కూర్చునుంటే అతను నా దగ్గరకొచ్చాడు. ఇక్కడికెందుకొచ్చారు? వెంటనే వెళ్ళిపోండి అన్నాడు. నువ్వెవరు అని అడిగాను. నీ శ్రేయోభిలాష్ని అన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నేను చేసిన తప్పేంటి అని అడిగాను. వెళ్ళకపోతే చస్తావు అంటూ దూరంగా కనిపించిన రంజిత్ గారిని చూసి అనుకుంటాను చప్పున మాయమైపోయాడు అన్నాడు అశ్విని కుమార్. అలాగా, అంతకన్నా ఏమీ తెలీదా అన్నాడు ఎస్ఐ. ఏ ఎస్ఐని పిలిచాడు. వీడు నిజం దాచిపెడుతున్నాడు. గట్టిగా కక్కించగలిగితే బోల్డు రహస్యాలు బయటపడతాయి. 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించండి అంటూ పురమాయించాడు. డాక్టర్ సాంకేతినికి కృష్ణ చైతన్య దగ్గర అపాయింట్మెంట్ తేలిగ్గా దొరికింది. మొదట ఆమె హిస్టరీ చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. తర్వాత 2 కళ్లలో డ్రాప్స్ వేయించి డైలేట్ అయ్యేదాకా కళ్ళు మూసుకుని కూర్చోమని చెప్పాడు. సాంకేతిని కళ్ళు మూసుకుని కూర్చుంది. మధ్య మధ్య కళ్ళలోంచి డ్రాప్స్ బయటకు కారినట్లు అనిపిస్తుంటే సిస్టిచ్చిన దూదుతో అద్దుకుంటోంది. మెలకుగా ఉంటే ఒక్క మెడిటేషన్ టైంలో తప్ప కళ్ళు మూసుకుని కూర్చోవాలంటే ఆమెకు భయం. అసలు చీకటంటేనే ఆమెకు ఎలర్జీ. ఎప్పుడూ కళ్ళకి ప్రపంచంలోని వెలుగు, కళకళ్లాడే కాంతిరేఖలు కనిపిస్తూ ఉండాలి. ఈ మనుషుల్ని, విశ్వ సౌందర్యాన్ని అనుక్షణం అవలోకిస్తూ ఉండాలి. ఒంటరి నక్షత్రం అనే పేరుతో నవల రాద్దామని ఆ మధ్య అనుకుని మొదలుపెట్టింది. కానీ అదే పేరుతో మరో రచయిత్రి నవల రాస్తోందని తెలిసి ఆ ప్రయత్నాన్ని విరమించింది. రాసిన 20-30 పేజీలు అసంపూర్తిగానే ఉండిపోయాయి. పక్కనుంచి సిస్టర్సు, వార్డు బాయ్స్, పేషెంట్స్ నడుస్తున్నారు. చాలా దగ్గరగా ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది. ఆ అడుగుల చప్పుడు ఎప్పుడో విన్నట్లు అనిపించింది. ఎక్కడ విందా అని ఆలోచించింది. గుర్తు రాలేదు.
ఆ అడుగుల చప్పుడు ఆమెకు దగ్గరగా వచ్చి పక్కనుంచి సాగిపోయేటప్పుడు ఒక క్షణం ఆగాయి. కళ్ళు విప్పి చూద్దామా అనుకుంది. కానీ ఇంతలో అడుగులు ముందుకు కదిలి వెళ్ళిపోయాయి. ఎందుకులే అని ఊరుకుంది. కళ్ళు మూసుకుని కూర్చున్న ఆమె మనసు రకరకాలుగా పరిభ్రమిస్తోంది. కంట్లో డ్రోసిన్ గాని, హోమైడ్ గాని డ్రాప్స్ వేసినప్పుడు డైలేట్ అవ్వడానికి 20-40 నిమిషాల దాకా పట్టొచ్చు. కానీ అంతసేపు కళ్ళు మూసుకుని కూర్చోవాలా? ఆ మధ్య అమెరికా నుంచొచ్చిన నేత్ర వైద్యుడొకరిని ఇదే ప్రశ్న అడిగితే నవ్వేసి దట్ ఈజ్ సిల్లీ. 5 నిమిషాలు కళ్ళు మూసుకుని తర్వాత తెరిస్తే చాలు. 20 నిమిషాల తర్వాత ప్యూపిల్స్ డైలేట్ అయిపోతాయి అన్నాడు. మరిక్కడ డాక్టర్లు అంతసేపు కళ్ళు మూసుకుని కూర్చోబెడతారెందుకు? తెలియకనా? లేకపోతే లోపల వాళ్ళ వసంతాలయి తీరిక చిక్కేదాకా పేషెంట్ గొడవ చేయకుండా కుదురుగా కూర్చోవడానికా? లేకపోతే తరోగా ఎగ్జామిన్ చేయడానికి నిజంగా డైలటేషన్ సరిపోకనా? సిస్టరొచ్చి కళ్ళు తెరవండి అంది. తెరిచాక టార్చ్ లైట్ వేసి చూసి మళ్ళీ ఇంకోసారి డ్రాప్స్ వేసి చేతికి దూదందించి వెళ్ళిపోయింది. కంట్లో డ్రాప్స్ పడి పడగానే ఒక్కసారిగా భొగ్గుమంటుంది. తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. సాంకేతినికి అంతకు కొన్ని రోజుల క్రితం తనకు షాక్ కొట్టిన సంఘటన గుర్తుకొచ్చింది. తనకు స్పష్టంగా గుర్తుంది. ఆ సమయంలో చీకట్లో ఎవరిదో చెయ్యి తన భుజం మీద పడింది. విద్యుద్ఘాతానికి తాను వణికి పెద్దగా పెట్టిన కేక, ఓ పురుష కంఠం వరిచిన అరుపు వినిపించింది. ఇంత స్పష్టంగా తనకు గుర్తుంది భ్రమెలా అవుతుంది? నిజమై ఉంటే తర్వాత ఆ వ్యక్తి ఏమైపోయాడు? మరో 20 నిమిషాలు గడిచాయి. సిస్టరొచ్చి కళ్ళు తెరవమని టార్చ్ లైట్ వేసి చూసి రండి అంది. సాంకేతిని లేచి కృష్ణ చైతన్య రూంలో కడుగు పెట్టింది. కృష్ణ చైతన్య ఆమెను అప్థాల్మాల్ స్కోప్తో తర్వాత సిట్ ల్యాంప్తో ఎగ్జామిన్ చేయడం పూర్తి చేశాడు. మీ రెండు కళ్ళల్లో ఐ మీన్ రెండు కళ్ళల్లోని లెన్స్లో సెంట్రల్ ఒపాసిటీ ఫామ్ అయ్యాయి అంటే అర్థమైంది కదూ? క్యాట్రాక్ట్. సాంకేతినికి ఒళ్ళు జల్లుమన్నట్లయింది. క్యాట్రాక్ట్ వినడానికి చాలా తేలికైన సాధారణమైన డిసీజ్లా కనబడుతుంది. కానీ మనుషుల జీవితాల్ని నిర్దాక్షిణ్యంగా చీకటమయం చేసి పారేస్తుంది. సంవత్సరాల తరబడి కళ్ళు కనబడక బాధపడుతూ తమ వృత్తి ఉద్యోగాలలో నానా ఇబ్బందులకు గురవుతూ తడవకి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఎప్పటికప్పుడు డాక్టర్లు ఇంకా మెచ్యూర్ కాలేదు, ఆపరేషన్కి ఇంకా కొన్నాళ్ళు టైం పడుతుంది అని వాయిదాలు వేస్తుంటే నిరాశపడి తిరిగొచ్చేస్తూ అలా నరకయాతన అనుభవించే వాళ్ళని ఎంతో మందిని చూసింది. 50 ఏళ్లు దాటాక గాని సాధారణంగా రాదు తనకు. మీ వయసెంత అని అడిగాడు కృష్ణ చైతన్య ఆమె మనసులోని ఆలోచన గ్రహించినట్లు. 35. ఈ వయసులో రావడం చాలా రేరు. మీకు డయాబెటిస్ ఉందా అని అడిగాడు. ఈ మధ్య ఎప్పుడూ ఎగ్జామిన్ చేయించుకోలేదు, ఇంతకు ముందు లేదు అంది. వెంటనే చేయించండి. మామూలుగా ఒపాసిటీ పెరీలో ఫామ్ అయ్యి నెమ్మదిగా సెంటర్కు వస్తుంది. వాళ్లకు కొన్ని సంవత్సరాలకు గాని చూపు తగ్గదు. మీకు సెంటర్లో ఫామ్ అయినందువల్ల చూపు తొందరగా తగ్గిపోయింది. ఇలా చాలా కొద్ది మందికి జరుగుతూ ఉంటుంది. వెరీ సాడ్ థింగ్. సాంకేతినికి జీవితమంతా చీకటమయం అయిపోయినట్లు అనిపించింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే ఆయన చూస్తాడేమోనని మొహం పక్కకు తిప్పుకుంది. మెచ్యూరయ్యేదాకా కొన్ని సంవత్సరాలు బాధపడవలసిందేనా అని అడిగింది. ఆమెకు కంటి వైద్యంలో వచ్చిన విప్లవాత్మకమైన వినూత్న పద్ధతులు అంతగా తెలియవు. అక్కర్లేదు, ఈ రోజుల్లో మెచ్యూర్ అయ్యేదాకా వెయిట్ చేయనక్కర్లేదు. యాజ్ ఫర్ ద పేషెంట్ విల్, పేషెంట్ ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు చేసేయొచ్చు. ఆమె మొహం సంతోషంతో వికసించింది. అయితే వెంటనే చేసేయండి, వీలుంటే 2 కళ్లకు త్వరగా చేసేయండి అంది ఆతృతగా. కృష్ణ చైతన్య నవ్వాడు. కంటి విషయంలో అంత తొందరపాటు పనికిరాదు మేడం. ఎంత ఓర్పు వహిస్తే అంత మంచిది. కొంతమంది డాక్టర్లు 2-3 నెలల తేడాతో, మరి కొంతమంది వారం 10 రోజుల తేడాతో 2 కళ్లకు ఆపరేషన్ చేస్తున్నారు. నేను మాత్రం కనీసం 6 నెలలు, వీలైతే ఏడాది గ్యాప్ ఉండడం ప్రిఫర్ చేస్తాను. అంత గ్యాప్ దేనికి? ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే చూసుకునేందుకు. మీలాంటి వాళ్ళు చేస్తే కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి డాక్టర్? ఆపరేషన్ కాంప్లికేషన్స్ కేవలం డాక్టర్ ఎఫిషియన్సీ మీదే ఆధారపడి ఉండదు. పేషెంట్ ఒంటి తత్వం కూడా దోహదకారవుతుంది. అందులో మీరు డయాబెటిక్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను డయాబెటిక్ అయి ఉండను డాక్టర్ అంది సాంకేతిని పంతంగా. కృష్ణ చైతన్య నవ్వాడు. కాకపోతే మంచిది. సాంకేతిని ఆయన మొహంలోకి చూసింది. ఆయన కళ్ళు ఆమె వంక గుచ్చిగుచ్చి చూస్తున్నాయి. తన ప్యూపుల్స్ డైలైట్ అయి ఉండడం వల్ల కాబోలు వాతావరణం చాలా బ్రైట్గా, మామూలు కన్నా 4-5 రెట్లు వెలుగుగా గోచరిస్తోంది. ఆయన కళ్ళల్లో ఏదో భావం కనబడుతోంది, తెలియడం లేదు. ఆమె తన మొహంలోకి పరిశీలనగా చూస్తూ ఉండేసరికి కృష్ణ చైతన్య తల పక్కకు తిప్పుకున్నాడు. మీకు ఇన్వెస్టిగేషన్స్ అవి చేశాక ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేద్దాం. మొదట లెఫ్ట్ ఐకి చేస్తే మంచిది అన్నాడు.
ఆమె తల ఊపింది. అన్నట్లు ఆపరేషన్ అంటే యు మీన్ ఐఓఎల్ అదే కదూ మీరు చేయించుకోదలిచింది అని అడిగాడు కృష్ణ చైతన్య. సాంకేతిని ప్రశ్నార్థకంగా చూసింది. నాకు దాని గురించి వివరాలంతగా తెలీదు. నాకు చూపు మామూలుగా వచ్చేయాలి. అందరిలా చూడగలగాలి. డెసిషన్ మీరే తీసుకోండి. అలా కాదు. పేషెంట్ ఇష్టపడకపోతే మా అంతట మేము నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఐఓఎల్కి మామూలు క్యాట్రాక్ట్ ఆపరేషన్కు తేడా కొంత వివరించి చెబుతాను. దాని ప్రకారం మీరేది మంచిదో మీరే నిర్ణయం తీసుకోండి. సాంకేతిని ఆసక్తిగా చూసింది. మామూలు క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయితే లెన్స్ తీసేసి లోపలేమీ లేకుండా అలా సూచర్స్ వేసి ఉంచేస్తాం. 6 వారాలు పోయాకో ఆ తర్వాత కొన్నాళ్ళకో గ్లాసెస్ ఇస్తాం. కంట్లో లెన్స్ ఏమీ ఉండనందువల్ల కళ్ళజోడులోని తెల్ల గ్లాసెస్ మీదే చూపు కోసం పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. యాజువల్గా ఆ గ్లాసెస్ చాలా దళసరిగా ప్లస్ 13 పవర్కి తక్కువ కాకుండా భూతద్దాల మాదిరి ఉంటాయి. ఒక్క నిద్రపోతున్నప్పుడు తప్ప మిగతా వేళలంతా జోడు పెట్టుకుంటూ ఉండాల్సిందే. బాగా దళసరి గ్లాసెస్. అవి లేకపోతే తడుముకోవడం ఓ రకమైన ఓల్డ్ లుక్ వస్తుంది. గ్లాసెస్ లేకపోతే అసలు కనపడదా అని అడిగింది సాంకేతిని. ఓ కడుగు దూరం వరకు కొంచెం స్పష్టంగా కనబడుతుంది. ఆ తర్వాత చాలా మసగ్గా, అంటే మీకిప్పుడు నేనున్నంత దూరంలో మనిషి నిలబడి ఉన్నాడనుకోండి, ఆకారం తెలుస్తూ ఉంటుంది, కానీ గుర్తులు తెలియవు. ఇంకా దూరంగా చూస్తే చెట్లు, చేమలు, కొండలు మొదలైనవి చాలా అస్పష్టంగా వాటి ఆనవాలు మాత్రం తెలుస్తూ ఉంటుంది. కళ్ళజోడు పెట్టుకుంటే బాగానే కనబడుతుంది. అంటే గ్లాసెస్కి అడ్జస్ట్ అయ్యాక. మరి నేను ఫ్రీగా మూవ్ కాగలుగుతానా? అలవాటయ్యాక బాగానే ఉంటుంది. కొత్తలో కొన్ని ఇబ్బందులుంటాయి. మీరు మెట్లు దిగుతున్నారనుకోండి, మెట్టు ఉందనుకుని లేని చోట కాలు ఎత్తివేయడం, లేకపోతే అవసరమైన దానికన్నా ఎత్తివేయడం, ఒక్కోసారి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. మీకెవరైనా కాఫీ గ్లాసో, మంచినీళ్ళ గ్లాసో అందిస్తున్నారనుకోండి, చేయి జాపి అందుకోబోతే చెయ్యి గ్లాసు మీదకి కాకుండా గ్లాసు వెనక్కి వెళుతుంది. అఫ్కోర్స్ కొత్తలో. అంటే గ్లాసెస్ అలవాటయ్యే వరకు. ఇంకోటుంది. మీకు సూటిగా ఉన్నవి కనిపిస్తాయి గాని పక్కనున్నవి కళ్ళజోళ్ళలోంచి చూస్తేనే గాని కనపడవు. అంటే ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గిపోతుంది. ఇందులో అర్థం కాందేమీ లేదు. కంట్లో లెన్స్ ఉండదు కాబట్టి కళ్ళజోడులోని గ్లాసెస్ మీదే పూర్తిగా ఆధారపడాలి. మామూలుగా అయితే కనుపాపలు అటు ఇటు కదిలిస్తే పక్క వస్తువులు మనకి ఫీల్డ్ ఆఫ్ విజన్ ని బట్టి కనిపిస్తూ ఉంటే, ఆపరేషన్ అయ్యాక లోపల లెన్స్ ఉండదు కాబట్టి సర్వం కళ్ళజోడులోంచే చూడాలి కాబట్టి తల పక్కకి పూర్తిగా తిప్పితేనే గాని పక్కనున్న వస్తువులు కనిపించవు. అఫ్కోర్స్ అలా తల పూర్తిగా పక్కకి తిప్పి చూడడం కొన్నాళ్ళకి అలవాటైపోయి ఆ ఇబ్బందిని కూడా మర్చిపోతామనుకోండి అన్నాడు కృష్ణ చైతన్య నవ్వుతూ. చూసేవారికి చాలా చిన్న చిన్న అంశాలే కావచ్చు, కానీ అనుభవించేవారికి ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. మీరు కారు డ్రైవ్ చేస్తున్నారనుకోండి, మీకు ఎదురుగానో పక్కనుంచో ఓ స్కూటరో రిక్షానో పోతూ ఉంటే దానికి మీకు ఉన్న కరెక్ట్ డిస్టెన్స్ అంచనా వేసుకోవడం కష్టమవుతుంది. అంటే మీ కారు పక్క నుంచి పోతున్న రిక్షా అడుగు దూరంలో ఉంటే మీకది 3-4 అడుగుల దూరం ఉన్నట్లు కనిపించొచ్చు. డిస్టెన్స్ ఉంది కదా అని మీరు ఓవర్టేక్ చేయబోతే చాలా సమీపంలోనే ఉన్న ఆ వాహనం తగిలి యాక్సిడెంట్ జరగచ్చు. సాంకేతిని శరీరం మరోసారి జలదరించింది. యాక్టివ్ లైఫ్ లీడ్ చేయవలసిన అవసరం లేని వారికి, రిటైర్ అయిన వారికి మామూలు క్యాట్రాక్ట్ ఆపరేషన్ పర్వాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఏ ఏజ్లో ఉన్న వారికైనా మామూలు ఆపరేషన్ తప్పేది కాదు. అతను ఆ మాటలు చెబుతున్నప్పుడు వెనక నుంచి ఎవరో నడిచినట్లు అడుగుల చప్పుడైంది. ఇందాకటి అడుగుల సవ్వడి. చప్పున తల వెనక్కి తిప్పి చూసింది. సగం వరకు మాత్రమే ఉన్న స్ప్రింగ్ డోరు కింద నుంచి ఎవరివో పాదాలు కదిలి అంతలోనే కనుమరుగైపోయాయి. ఏంటి చూస్తున్నారు అని అడిగాడు కృష్ణ చైతన్య. సాంకేతిని తల మళ్ళీ ఇటుకేసి తిప్పి ఏమీ లేదు అంది. కృష్ణ చైతన్య ఎటో చూస్తున్నట్లు ఓ నిమిషం మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ కూర్చున్న చోటుకు పక్కగా ఓ దళసరి క్లాతుతో చేయబడ్డ గ్రీన్ కర్టెన్ ఉంది. గ్రీన్ కర్టెన్ వెనక నుంచి దానికున్న చిన్న కంతల ద్వారా 2 కళ్ళు తనని నిశితంగా పరిశీలిస్తోన్న సంగతి సాంకేతినికి తెలియదు. ఐఓఎల్ చేయించుకుంటే చూపు మామూలుగా వచ్చేస్తుందా? కృష్ణ చైతన్య నవ్వాడు. ఆమె ప్రతి మాటలో లోపల పడుతోన్న మానసిక సంక్షోభం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఐఓఎల్ చేయడంలో ఉద్దేశం పేషెంట్ చూపును సాధ్యమైనంత నార్మల్ పొజిషన్కు తీసుకురావడమే. ఇలా చేసుకుంటే గ్లాసెస్ వాడవలసిన అవసరం లేదా? గ్లాసెస్ తప్పదు. క్యాటరాక్ట్తో బాధపడకపోయినా చత్వరం వల్ల గ్లాసెస్ వాడడం లేదా? అలాగే, కాకపోతే చాలా తక్కువ పవర్లో ఉంటుంది. ప్లస్ 3-4 మధ్య సాధారణంగా ఉంటుంది. ఒక చదువుకోవడానికి, రాసుకోవడానికి మినహాయించి మిగతా వేళల్లో గ్లాసెస్ లేకుండా హాయిగా తిరిగేయచ్చు. కారు డ్రైవింగ్ కూడా గ్లాసెస్ అంటే కళ్ళజోడు లేకుండా చేసేయచ్చు.
సాంకేతిని కళ్ల ముందు ఏవేవో దృశ్యాలు గోచరిస్తున్నాయి. ఎన్నాళ్ళు తాను పడ్డ మానసిక వేదన, దారుణమైన యాతన, వరుసగా జరుగుతోన్న ఎన్నో అనుభవాలు. తను చాలా ప్రసిద్ధురాలైన పీడియాట్రిషియన్, ఎంతో పేరు ప్రఖ్యాతులున్న రచయిత్రి, ఇంకా మంచి వయసులో ఉంది. జీవితం మీద ఎంతో ఆశుంది, ప్రేముంది. తను అందమైన రంగురంగుల జీవితం గడపాలి. వార్ధక్యపు చిహ్నాలు ప్రవేశించినట్లుగా, ఓడిపోయినట్లుగా, నిస్తారంగా, నిస్తేజంగా గడపకూడదు. నాకు ఐఓఎల్ చేసేయండి, సాధ్యమైనంత తొందరగా చేసేయండి అంది ఆవేశంగా. కృష్ణ చైతన్య ఆమె కళ్ళలోకి చూశాడు. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఆపరేషన్ చేస్తాను అన్నాడు. అతని గొంతులో వచ్చిన మార్పు ఆమె గమనించలేదు. ఎప్పుడు? మొదట ఇన్వెస్టిగేషన్ పూర్తి కానివ్వండి, వారం 10 రోజుల్లో పూర్తి చేస్తాను అంటూ ఏమేమి టెస్టులు చేయించుకోవాలో ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. ఆమె లేచి నిలబడింది. ఇన్వెస్టిగేషన్స్ పూర్తి చేసుకుని 2 రోజుల్లో కలుస్తాను డాక్టర్ అని బయటకొచ్చింది. అక్కడి నుంచి బయటకు రావాలంటే పొడవాటి నడవాలోంచి నడవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆ వరండా అంతా నిర్మానుష్యంగా ఉంది. ఓపీ టైం అయిపోవడం చేత లైట్లు ఆరిపివేయబడి పగటి వేళైనా చీకటిగా ఉంది. సాంకేతిని చకచకా అడుగులు వేస్తోంది. ఆ అడుగుల చప్పుడుతో జత కలుస్తూ వెనక నుంచి ఇంకెవరో అడుగులు. సాంకేతిని ఆ చప్పుడు గుర్తు చేసుకుంటోంది. అడుగులు వెంటొస్తూనే ఉన్నాయి. సాంకేతిని కావాలని ఆగింది. వెనక వినిపించిన అడుగుల చప్పుడు ఆగిపోయింది. ఒక్క క్షణం అలా నిలబడి మళ్లీ ముందుకు సాగింది. తిరిగి వెనక నుంచి అడుగుల చప్పుడు. సాంకేతిని ఒక్క ఉదుటన వెనక్కి తిరిగింది. అంతకంటే ముందుగా ఎవరివో పాదాలు వెడల్పాటి పిల్లర చాటుకు తప్పుకున్నాయి. ఇలా ఎందుకు? మళ్లీ అంతలోనే సర్దుకుని తేలిగ్గా తీసుకునేందుకు ప్రయత్నించింది. గబగబా నడిచి వరండా దాటి బయటకొచ్చేసింది. 2 నిమిషాల తర్వాత కారులో స్టీరింగ్ ముందు కూర్చుని నుదుటిను అలుముకున్న చెమటలు తుడుచుకుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత కృష్ణ చైతన్య జేబులోంచి సిగారు తీసి వెలిగించుకున్నాడు. ఈ మధ్య హాస్పిటల్లో దుర్ఘటనలు జరిగినప్పటి నుంచి అతను సిగారు కాల్చడం ఎక్కువైంది. సగానికున్న స్ప్రింగ్ డోర్ తెరుచుకుని ఒక వ్యక్తి లోపలికొచ్చాడు. డాక్టర్ ప్రద్యుమ్న, రేపు ఆపరేషన్కు సిద్ధంగా ఉన్న కేసులన్నీ జాగ్రత్తగా చూసుకున్నారా అన్నాడు కృష్ణ చైతన్య, జాగ్రత్త అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ.